హాయ్ అండి. పార్ట్ 11. ఇక కథలోకి వెళితే అక్షిత్ కళ్ళలో నీళ్లు వస్తుండగా వెనక్కి తిరగకుండా అటువైపే తిరిగి నుంచుంటాడు. తను 3 సంవత్సరాల క్రితం చివరిసారిగా వదిలేసిన చెయ్యి, 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చేతి స్పర్శ, ఆ స్పర్శని ఫీల్ అవుతుంటాడు. అవతల వ్యక్తి, ఏరా ఇంకా నా మీద కోపం పోలేదా? అక్షిత్ కళ్ళ నీళ్లతో ఇటువైపు తిరగగానే అవతల వ్యక్తి, బావా ఏంట్రా ఏడుస్తున్నావా? ఎందుకురా? నువ్వు ఏడిస్తే నేను తట్టుకోగలనా? అంటాడు కన్నీళ్లతో. అక్షిత్ శౌర్య అంటూ గట్టిగా హక్ చేసుకుంటాడు. ప్రకాష్ కూడా వాళ్ళల్లో జాయిన్ అవుతాడు. శౌర్య, ఏరా బావా ఇంకా కోపం పోలేదా నా మీద? ఏడుస్తూ. అక్షిత్, చా నీ మీద కోపం ఏంటి బావా, బాధ అంతే. అయినా ఎప్పుడొచ్చావురా యుఎస్ నుంచి? శౌర్య, రాత్రే వచ్చా. ఆల్రెడీ ప్రకాష్కి మెసేజ్ చేశాను. వాడు హోటల్ అడ్రస్ చెప్పాడు. నేను దాంట్లోనే దిగాను. మార్నింగ్ నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని మెసేజ్ చేశాను. ప్రకాష్, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు బా, నవ్వుతూ. అక్షిత్, సరేరా ఈరోజు బెంగళూరు వెళ్దామనుకున్నాం, నువ్వు వచ్చావుగా, సండే వరకు ఉందాం. శౌర్య, లేదు బావా ఇంటికి వెళ్ళాలి, నేనే బెంగళూరు వస్తాను. 2 months ఉంటాను ఇక్కడ. అక్షిత్, అయితే ఓకే, నెక్స్ట్ మంత్ అన్న పెళ్ళి, తప్పకుండా రావాలి. ముందు ఇంటికెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకొని బెంగళూరుకు వచ్చేయి. శౌర్య, నేను వచ్చిందే మన ఫ్రెండ్స్ అందరినీ కలవటానికి రా, ముఖ్యంగా నిన్ను. మనం దూరంగా ఉన్న ప్రకాష్ గాడు అన్ని విషయాలు చెప్తూనే ఉన్నాడు, ఆఖరికి నీ లవ్, మీ దాగుడు మూతలతో సహా అంటాడు నవ్వుతూ. అక్షిత్, నాకు తెలుసు మనం మాట్లాడుకోకపోయినా మన ఫ్రెండ్స్ మధ్య సీక్రెట్స్ ఉండవని. నా లవ్ మ్యాటర్ మన గ్యాంగ్ మొత్తానికి తెలుసు. ఎవ్వరికి నేను చెప్పలేదు, కానీ అందరికీ తెలుసని మాత్రం చెప్పగలను, నవ్వుతూ. ముగ్గురు సరదాగా కాసేపు గడిపి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. శౌర్య హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతాడు. వీళ్ళిద్దరూ బెంగళూరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు. బెంగళూరులో దిగాక అక్షిత్ ప్రకాష్తో, బావా 2 days మీ రూమ్లో ఉంటాను, అన్నయ్యకి వదినకి కొంచెం ప్రైవసీ ఉంటుంది. ప్రకాష్, సరే బా, కాకపోతే మనం ఇక్కడికి వచ్చిన విషయం అక్కకి తెలియకుండా చూసుకో, తెలిస్తే బాధపడొచ్చు. అక్షిత్, నేనెటు చెప్పను, నువ్వు కూడా చెప్పకు. మనం సండే నైట్ ఇక్కడికి వచ్చినట్టు ఉండాలి, జాగ్రత్త. ప్రకాష్, అది నేను చూసుకుంటా బా, మనం బెంగళూరు సండే నైట్ వచ్చాం, ఈ రోజు రాలేదు అంతే అంటాడు నమ్మకంగా. ఇద్దరు కలిసి రూమ్కి వెళ్తారు. రంజిత్ తన ఆఫీస్ రూమ్లో కూర్చొని తన ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడుతుంటాడు. రంజిత్, ఆ క్యాన్సర్ డ్రగ్ ఫస్ట్ మనమే సక్సెస్ చేసి పేటెంట్ తెచ్చుకోవాలనుకున్నాం కదా రాంబాబు, ఇప్పుడు నువ్వు అది చాలా కష్టం, ఆ లుకో ఫార్మా వాళ్ళకి వెళ్తుందని చెప్తున్నారేంటి? కోపంగా అరుస్తా అంటాడు. రాంబాబు, వాళ్ళు మనకన్నా ముందే కంప్లీట్ చేసి పేటెంట్ తెచ్చుకోవడానికి యుఎస్ కంపెనీతో కలిసి పనిచేస్తున్నారని తెలిసింది, భయపడుతూ చెప్తాడు. రంజిత్, ఇదంతా నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? బాగా ఒళ్ళు బలిసి పనిచేస్తున్నారు అందరూ, ఒక్కొక్కరిని కాల్చి పారేస్తా, అప్పుడు తెలుస్తుంది నేనేంటో. రాంబాబు, మన వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు సార్, కాకపోతే ఆ క్యాన్సర్ డ్రగ్ విషయంలో వాళ్ళు బాగా ఎక్స్పెన్స్ చేస్తున్నారు, చాలామంది సైంటిస్టులని పెట్టుకున్నారు. మనం కష్టపడి వాళ్ళ ఫార్ములా మాత్రమే సాధించగలిగాం, కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనకి తక్కువ మంది సైంటిస్టులు ఉన్నారు. మనం ఎంతగా ట్రై చేసినా వాళ్ళకన్నా ముందు తీసుకురావడం కష్టం సార్, బాగా భయపడుతూ చెప్తాడు. రంజిత్, ముసలి నా కొడక, పీక కోసి పరేస్తానా, ముందు కుదరదు, కష్టమనే మాట అంటే అంటూ పీక పట్టుకుంటాడు. రాంబాబు బాగా భయంతో వణికిపోతాడు. రంజిత్, ఇది సక్సెస్ అవ్వకపోతే నీ పీక కొరికి చంపుతా. రాంబాబు భయంతో కంపించిపోతూ, ఓకే సార్, కంప్లీట్ చేస్తామంటాడు. రంజిత్, దొబ్బైరా ముసలి కుక్క, చెయ్యకపోతే నీ చావు దారుణంగా ఉంటుంది, గుర్తుంచుకో అని పంపిస్తాడు. తను వెళ్ళాక రంజిత్ తనలో తాను, ఏంటి ఇలా అవుతుంది, మొన్న దాని చావుని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయాను, దానికి తోడు అది మొదటిసారి భయపెట్టింది నన్ను, ఇప్పుడు ఏమో ఈ క్యాన్సర్ డ్రగ్ పేటెంట్ తెచ్చుకొని ఫార్మా కింగ్ అవుదామనుకుంటే ఎదురు దెబ్బలు తలుగుతున్నాయి, ఏం జరుగుతుంది నాకు అనుకుంటాడు. అక్షిత్ ప్రకాష్ రూమ్లో కూర్చొని మాట్లాడుతుండగా కాలింగ్ బెల్ మోగుతుంది. ప్రకాష్, నేను చూస్తా బావా అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి స్టన్ అయి చూస్తాడు. ఎదురుగా అశ్విత్, పూజ ఉంటారు. పూజ కోపంగా ప్రకాష్ని చూస్తుంది. ప్రకాష్,
పూజ అక్క, ఏంటి ఇటొచ్చావు? నేను నైట్ వచ్చాను. నేనే మీ ఇంటికి వద్దామనుకున్న ఈవినింగ్ అంటాడు, అక్షిత్కి వినపడేట్టు కావాలని. అక్షిత్ అని పూజ చూస్తే బాధపడుద్దని వెంటనే బాత్రూంలోకి దూరి లాక్ చేసుకుంటాడు. పూజకి బాత్రూమ్ డోర్ సౌండ్ వినిపిస్తుంది. పూజ, అదేం లేదు ప్రకాష్, ఇటువైపు వస్తే ఆ సూపర్ మార్కెట్ అతను నువ్వు వచ్చావని చెప్పాడు. ఒక్కడివే వచ్చావా? అక్షిత్ రాలేదా? ప్రకాష్, రాలేదక్క, నేను ఒక్కడినే వచ్చా. వాడు సండే వస్తా అన్నాడు అంటాడు. అమ్మో, నన్ను చూసింది కాబట్టి నేనెటు తప్పించుకోలేను. సో వాడు మాత్రం రాలేదని చెప్పా. అట్లీస్ట్ గుడ్డిలో మెల్ల అనుకుంటాడు మనసులో. పూజ, సరే అయితే మేము ఇక్కడే లంచ్ చేద్దామనుకుంటున్నాం, నీకు ఇబ్బంది లేదు కదా అంటుంది ప్రకాష్ కలలోకి చూస్తూ. ప్రకాష్ మనసులో చచ్చాను, వాడు కూడా అయిపోయాడు అనుకుంటాడు బాత్రూంలోకి చూస్తూ. ప్రకాష్, ఇంట్లో ఏం లేవక్క, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నా అంటాడు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని. పూజ, అయ్యో అవునా, సరే అయితే మాకు కూడా ఆర్డర్ చెప్పు, ముగ్గురం కలిసి తిందాం అంటుంది. అశ్విత్ నవ్వుకుంటూ ఇద్దరిని చూస్తుంటాడు. ప్రకాష్, మీకు కూడా చెప్పాలా ఆర్డర్ అంటాడు నీరసంగా. పూజ, అదేంటి ప్రకాష్ అలా అంటావు? రాక ఫస్ట్ టైం నీ ఫ్లాట్కి వస్తే ఇలా ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నావు. సరే మేము వెళ్ళిపోతాంలే అంటుంది బాధపడుతున్నట్టు నటిస్తూ. ప్రకాష్, ఛీ, అయ్యో అలా అనుకోకో అక్క, నేనేదో వేరే ఆలోచనలో ఉండి అలా ఉన్నాను అంతే. మీరు రావడం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడే చెప్పనా ఆర్డర్? పూజ, ఇప్పుడు వద్దులే, కాసేపు ఆగి చెప్పు. అయినా అక్షిత్ ఇంకా ఫోన్ చేయలేదు మాకు, నీకేమన్నా చేశాడా? ప్రకాష్, పొద్దున చేశాడు అక్క, కొంచెం బిజీగా ఉన్నానన్నాడు ఏటో ఆలోచిస్తూ. అక్షిత్ లోపల నుండి అన్నీ వింటుంటాడు. తనకి ఫోన్ హాల్లోనే మర్చిపోయినట్టు గుర్తొస్తుంది. పూజ, సరే నేనే కాల్ చేస్తాలే అని అక్షిత్ నంబర్కి కాల్ చేస్తుంది. అక్కడే ఉన్న అక్షిత్ ఫోన్ రింగ్ అవుతుంది. ప్రకాష్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. చచ్చానురా దేవుడా అనుకుంటూ తింగర్ ఫేస్ వేసుకొని పూజను చూస్తాడు. పూజ ఫోన్ తీసుకుని, ప్రకాష్ నీదే నా ఫోన్, మీ వదిన చేస్తుంది అంటూ ప్రకాష్కి ఇస్తుంది. ప్రకాష్ ఇబ్బందిగా ఫేస్ పెట్టి ఫోన్ తీసుకుంటాడు. పూజ, అరే మీ వదిన నంబర్ నా నెంబర్ ఒకేలా ఉన్నాయే అంటూ అశ్విత్ వైపు తిరిగి, ఆశు ఈ విచిత్రం చూసావా, నా నెంబర్ ప్రకాష్ వాళ్ళ వదిన నెంబర్ సేమ్, ఎంత విచిత్రమో, టెలికాం కంపెనీ వాళ్ళు ఒకే నంబర్ ఇద్దరికి ఇచ్చారు అంటూ కోపంగా ప్రకాష్ వైపు చూస్తుంది. ప్రకాష్, అక్క ప్లీజ్, నీకు అర్థమైపోయిందని నాకు అర్థమైంది అని అంటుండగా అక్షిత్ బాత్రూమ్ తలుపు తీసి బయటికి వస్తాడు. పూజ అశ్విత్ని చూసి, అరే ముంబైలో ఉన్న సార్ సడన్ గా బెంగళూరు బాత్రూంలో నుండి బయటకు వచ్చారే అంటుంది వెటకారంగా. అశ్విత్, నీకు ఉందిలే ఇవాళ అన్నట్టు సైగ చేస్తాడు నవ్వుతూ అక్షిత్ని చూసి. అక్షిత్, ప్లీజ్ వదినా, సారీ అంటాడు తలదించుకొని. పూజ, ఎందుకు ఇంటికి రాకుండా ఇక్కడికి వచ్చావు? ఒకవేళ నైట్ లేట్ అయిందనుకున్నా మార్నింగ్ అయినా ఇంటికి రావాలిగా, ఎందుకు రాలేదు అంటుంది కోపంగా. అక్షిత్, అది ఏదో సరదాగా వీడితో గడుపుదామని నసుగుతూ అంటాడు. పూజ, ఓహో సరదాగా ఇక్కడ గడుపుతావా, అంటే ఆ ఇంట్లో నీ సంతోషానికి నేను అడ్డొంచానా? కొంచెం బాధగా. అక్షిత్కి తను ఎంత తప్పు మాట అన్నాడో అర్థమయ్యి, అయ్యో వదినా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ప్లీజ్ తప్పుగా అనుకోకు, నువ్వు నా సంతోషానికి అడ్డు కాదు, నువ్వే మా సంతోషం అంటాడు కూల్ చేయటానికి. పూజ, సరే అయితే ఇంటికి వెళ్దాం పదండి అంటుంది. ప్రకాష్, ఫుడ్ ఆర్డర్ ఇద్దామక్క, మళ్ళీ అక్కడికి ఎందుకు ఇప్పుడే? అశ్విత్, మీ అక్క ఆల్రెడీ అక్కడ వండింది బాబు అందరికీ అంటాడు నవ్వుతూ. అక్షిత్, ఆల్రెడీ వండిందా? మేము వచ్చామని ఎలా తెలిసిందిరా అడుగుతాడు ఆశ్చర్యపోతూ. అశ్విత్, మీ సార్ మార్నింగ్ సూపర్ మార్కెట్కి వెళ్ళి 2 టూత్ బ్రష్లు కొన్నాడట, అప్పుడు మేము కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళాం సరుకులు తీసుకుందామని. అక్కడ మేనేజర్ నన్ను చూసి మీ ఫ్రెండ్ ప్రకాష్ వచ్చి 2 బ్రష్లు తీసుకెళ్లాడని చెప్పాడు. మీ వదినకి వెంటనే డౌట్ వచ్చింది, మీరు ఇద్దరు వచ్చారని అంటాడు. అక్షిత్ కోపంగా ప్రకాష్ వైపు చూస్తాడు. ప్రకాష్, బావా మరి అలా చూడకురా, భయమేస్తుంది అంటాడు. అక్షిత్ చెత్తనా డాష్గా, 2 రోజులు చేతిలో పేస్ట్ వేసుకొని పళ్ళు తోముకుంటే చస్తావా? పుట్టిన దగ్గర నుండి బ్రష్తోనే పళ్ళు తోముకున్నారు మరి సార్ గారు అంటూ తిడతాడు. పూజ, ఇక మీ గొడవ ఆపి ఇంటికి పదండి అంటూ బయటకు దారి తీస్తుంది.
ఇంటికి వెళ్ళాక అందరూ డిన్నర్ చేస్తారు. వెంటనే ప్రకాష్ తన ఫ్లాట్కి వచ్చేస్తాడు. పూజ బాగా కోపంగా ఉంటుంది అక్షిత్ పైన. అశ్విత్ నాకు నిద్ర వస్తుందంటూ వెళ్ళిపోతాడు. పూజ అక్షిత్తో ఇప్పుడు చెప్పు, రాత్రి ఎందుకు ఇంటికి రాలేదు అంటుంది కోపంగా. అక్షిత్ వదిన ఊరికే ఒక 2 రోజులు అక్కడ ఉందామనుకున్నా అంతే అంటాడు తలంచుకొని. పూజ అక్షిత్ నిజం చెప్పు, నాకు కోపం వస్తుంది, లేదనుకో అత్తయ్యకి మా అమ్మయ్యకి చెప్తా అంటుంది. అక్షిత్ అయ్యో వద్దు వదిన, నీకు అన్నయ్యకి కొంచెం ప్రైవసీ ఉంటుందని అలా చేశాను తల వంచుకొని చెప్తాడు. పూజ చంపుతా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే, నువ్వు ఉంటే నాకు ఏమన్నా ఇబ్బంది అనుకున్నావా? ఇప్పుడు నేను మీ అన్నయ్య ఒకే రూమ్లో ఉన్నా నువ్వు అడ్డు చెప్పగలవా? నువ్వు మీ అన్నయ్య ఇద్దరు వేరు కాదు. మీ అన్నయ్య నా భర్త, నువ్వు నా బిడ్డవి. నీకు పెళ్ళాం వచ్చేంత వరకు మాతోనే ఉండాలి. నువ్వుంటే మా సంతోషానికి ఏం అడ్డు కాదు. నువ్వు మాతో ఉంటేనే మాకు చాలా సంతోషం. ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పనులు చేశావనుకో, నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను పరాయి దానిలా అంటుంది కన్నీళ్లతో. అక్షిత్కి అప్పటికే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అక్షిత్ సారీ వదిన, మీరు ఎప్పుడు మాతోనే ఉండాలి, ఇంకెప్పుడు అలా చెయ్యను అంటాడు బాధగా. పూజ నా బంగారు కొండ, ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా అంటుంది కన్నీళ్లు తుడుస్తూ. అక్షిత్ ఓకే అంటాడు నవ్వుతూ. అక్షిత్ తన రూమ్లోకి వెళ్తాడు. పూజ అశ్విత్ దగ్గరికి వెళ్తుంది. అశ్విత్ బాగా భయపెట్టావు మా తమ్ముడిని. పూజ మనకి ప్రైవసీ ఇవ్వటం కోసం రాలేదని చెప్పాడు, ఇంకెప్పుడు ఇలా చేయొద్దని చెప్పా అంటూ అశ్విత్ పెదాలని అందుకుంటుంది. అశ్విత్ వాడంతే, ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తాడు అంటూ పూజని చిన్నగా అల్లుకపోతాడు. పూజ అందులో తప్పేమీ లేదు, కానీ ఇక్కడ నేను ఉన్నప్పుడు అలా ఉండకూడదు. తన పెళ్ళయ్యేంత వరకు మనమే బాధ్యత తీసుకోవాలి. ఇంకోసారి ప్రైవసీ అని తను అన్నా, నువ్వు తనని ఎంకరేజ్ చేసినా నేను నీతో ఉండను అంటుంది పక్కకి తిరిగి. అశ్విత్ అయ్యో అలా ఎప్పటికీ జరగదు, నీ మాట నేను ఎందుకు వింటాను అంటూ దగ్గరకు లాక్కొని తన వైపు తిప్పుకొని మళ్ళీ పెదాలు అందుకుంటాడు. పూజ నీకు అల్లరి బాగా ఎక్కువవుతుంది, రాత్రి చూడు ఎలా కొరికావో. అశ్విత్ అయ్యో సారీ పూజ, ఏదో ఆ టైంలో చేసినట్టున్నాను అంటూ తనని వదిలి తల పక్కకి తిప్పుతాడు బాధగా. పూజ ఓయ్ ఏంటిరా వదిలేస్తున్నావు నన్ను అంటూ తన వైపుకు తిప్పుకుంటుంది. అశ్విత్ అమాయకంగా ఫేస్ పెట్టి తల దించుతాడు తప్పు చేసినట్టుగా. పూజకి అశ్విత్ని అలా చూడగానే కన్నీళ్లు వస్తాయి. కళ్ళు తుడుచుకుంటూ పిచ్చి కన్నా ఇంత సెన్సిటివ్ అయితే ఎలారా? లవ్లో ఇవన్నీ ఉంటాయిరా, ఆ టైంలో ఎవరం కంట్రోల్ చేసుకోలేము, అప్పుడు ఇలా ఘాట్లు పడతాయి, దానికి ఎలా అయితే ఎలా మా అంటూ దగ్గరకు లాక్కొని పెదాలపై గాఢంగా ముద్దు పెట్టి గట్టిగా హత్తుకుంటుంది. అయినా అశ్విత్ యాక్టివ్ అవ్వలేకపోతాడు. మళ్ళీ ఎక్కడ తనని గాయపరుస్తానోనని. పూజ ఇక ఇలా బతిమలాడితే కుదరదని తను కూడా గట్టిగా అశ్విత్ని వక్షం పైన కొరుకుతుంది. అశ్విత్ చిన్నగా తనకి సహకరిస్తూ తనకి అనుగుణంగా రియాక్షన్ ఇస్తాడు. అలా చిన్నగా పూజ అశ్విత్లో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోగొట్టి నార్మల్ చేస్తుంది. కాసేపటికి తనపై కాళ్ళు వేసి పసిపాపాల నిద్రపోతాడు. పూజ అశ్విత్ని చూసుకుంటూ నీ అమాయకత్వంతోనే నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు కన్నయ్య అంటూ పెదాలపై చిన్నగా ముద్దు పెట్టి తను కూడా అశ్విత్పై కాళ్ళు వేసుకొని నిద్రపోతుంది. సాయంత్రం అవగానే ఇద్దరు నిద్రలేచి రూమ్లో నుంచి బయటికి వస్తారు. అక్షిత్ పూజకి ముంబైలో తను కొన్న డ్రెస్ మెటీరియల్ ఇచ్చి, అక్కడ నీకు డ్రెస్ తీసుకొచ్చా వదినా, కానీ మెటీరియల్ అయితే నువ్వే నీకు ఇష్టం వచ్చినట్టు కుట్టించుకుంటావు, అక్కడ చాలా ఫేమస్ డ్రెస్ మెటీరియల్స్కి అంటాడు. పూజ వావ్ చాలా బాగున్నాయి అక్షిత్, నాకు బాగా నచ్చాయి అంటుంది సంతోషంతో. నైట్ డిన్నర్ చేశాక పూజ సాత్వికకి ఫోన్ చేస్తుంది. సాత్విక ఏంటే ఇప్పుడు చేశావు, బావని ఒంటరిగా ఉంచావా ఏంటి? పూజ పోవే రాక్షసి, అక్షిత్ వచ్చాడు, నాకు డ్రెస్ మెటీరియల్ తెచ్చాడు ముంబై నుంచి సంతోషంగా చెప్తుంది. సాత్విక సూపర్, నీకు అన్ని తీసుకొస్తాడు, నాకు ఎప్పుడు తెస్తాడో, అయినా నాకు మెసేజ్లో కూడా చెప్పలేదు రిటర్న్ అయినట్టు, ఎప్పుడొచ్చాడు? పూజ అదంతా ఒక పెద్ద కథలే, మాకు ప్రైవసీ ఇద్దామని ఇంటికి రాకుండా ప్రకాష్ ఫ్లాట్కి వెళ్ళాడు, అది మాకు తెలిసిపోయింది, అక్కడికి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చి ఫుల్ కోటింగ్ ఇచ్చేసా.
సాత్విక ఏమన్నాడు మా ఆయన పాపం. పూజ నేను బాగా కోటింగ్ ఇచ్చేసరికి తన కళ్ళలో నీళ్లు వచ్చాయి. నా చెయ్యి పట్టుకొని సారీ చెప్పాడు అంది. సాత్విక ఏడ్చాడా? నా ప్రాణాన్ని ఏడిపించావా నువ్వు అంటుంది బాధగా. పూజ ఓయ్ పిచ్చి, నేను మందలించానే అంతేరా సాత్వి, నువ్వు బాధపడకు అలా ప్లీజ్ అంటుంది. సాత్విక పోవే, నీతో మాట్లాడను ఇక. అలా ఎలా ఏడిపించావే? పాపం అనిపించలేదా? అయినా నీకు మనసెలా వచ్చిందే? కన్నీళ్లు వస్తుండగా అడుగుతుంది. పూజ ఏంటే ఆ మాటలు? తను ఏడవలేదు, నా సెంటిమెంట్కి కన్నీళ్లు పెట్టుకున్నాడు అంతే. నువ్వు పిచ్చిగా మాట్లాడకు రాక్షసి. తను ఏడుస్తే నీకన్నా ముందు నేను, నాతో పాటు ఇంకా 8 మంది వదినలు ఉన్నారు. ఎవ్వరూ ఊరుకోరు. తనంటే అందరికీ ప్రాణం. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండు అంటుంది. సాత్విక నువ్వు ఏమైనా చెప్పు, తను ఏడ్చాడంటేనే నేను తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడే ఫోన్ చేసి తనకి నా అంగీకారం తెలుపుతా. ఇంట్లో కూడా చెప్పేస్తాం. కావాలంటే పెళ్లి చేసుకున్నాక చదువుకుంటా ఏడుస్తూ. పూజ కొడతా అలా మాట్లాడావంటే. ముందు ఎగ్జామ్స్ బాగా రాయి. కావాలంటే హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకో. నా బుద్ధి సాత్వికవి కదా, నా మాట వినాలి అంటుంది ఓదార్చుతూ. సాత్విక సరే కానీ ఇక నీతో మాట్లాడను పో, బాయ్ అని ఫోన్ కట్ చేసి ఏడుస్తూ అక్షిత్ ఫోటోని చూస్తుంటుంది. అక్షిత్కి ఫోన్ చేద్దామని మనసు ఎంత పోరుతున్నా కంట్రోల్ చేసుకుని బెడ్పై పడుకొని ఏడుస్తూ ఉండిపోతుంది. సోమవారం ఉదయం అక్షిత్ ఆఫీస్కి వెళ్తాడు. కాసేపటికి మేఘన వస్తుంది. అక్షిత్ హాయ్ మేఘన, ఏంటి ఇలా వచ్చారు? మేఘన మీరు బాగా బిజీ కదా సార్, మీ అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉంది మాకు నవ్వుతూ. అక్షిత్ అదేం లేదు, ముంబై ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి దేనికోసం వచ్చారు? మేఘన మిమ్మల్ని చూద్దామని వచ్చా సార్, వేరే రీజన్ ఏం లేదు తడుముకోకుండా చెప్తుంది. అక్షిత్ ఇలా కలవడం కోసం ఆఫీస్కి వస్తే బాగోదు. ఇక్కడ ఓన్లీ వర్క్, నో పర్సనల్ థింగ్స్. సో అలాంటివి మాట్లాడటానికి ఇక్కడికి రాకండి, బాగోదు. మేఘన ఆ విషయం చెబుదామని వచ్చా సార్, మీకు కుదిరితే సాటర్డే నైట్ డిన్నర్కి వస్తారా? అక్షిత్ ఒక్క క్షణం ఆలోచించి వస్తా మేఘన అంటాడు. మేఘన థ్యాంక్ యూ సార్ అని హ్యాండ్ షేక్ ఇచ్చి వెళ్ళిపోతుంది. రోజులు నార్మల్గా గడిచిపోతుంటాయి. సాత్వికకి నెక్స్ట్ మండే నుండి ఎగ్జామ్స్ అవ్వడంతో కొంచెం బిజీగా ఉంటుంది చదువులో. డైలీ అక్షిత్ నుండి మెసేజ్ వస్తేనే తను చదవడం స్టార్ట్ చేస్తుంది. పూజ కూడా అక్షిత్తో నెక్స్ట్ మండే నుండి ఆఫీస్కి వెళ్ళటం లేదు, రిజైన్ చేసి ఒక 3 వీక్స్ ఉండి వైజాగ్ వెళ్తా అంటుంది. అక్షిత్ నీ ఇష్టం వదినా, నీ ఇష్టాన్ని ఎవరు కాదనరు నవ్వుతూ. అక్షిత్ కూడా కొత్త అసైన్మెంట్స్తో బిజీగా ఉంటాడు. ఫ్రైడే ఈవినింగ్ మేఘన అక్షిత్కి కాల్ చేసి రేపు డిన్నర్కి వెళ్దాం అని చెప్తుంది. ప్రకాష్తో ఈ విషయం గురించి చెప్పాడు ఆల్రెడీ. నెక్స్ట్ డే ప్రకాష్ అక్షిత్ ఇంటికి వస్తాడు. అక్షిత్ వదిన ఈ రోజు నేను బయటికి వెళ్తున్నాను డిన్నర్కి అంటాడు పూజతో. పూజ ఓ ఇద్దరు వెళ్తున్నారా, మాకు చెప్పలేదు అంటుంది. అక్షిత్ అయ్యో వీడితో కాదు వదిన, మేఘన డిన్నర్కు పిలిచింది అంటాడు. పూజ ఓ ఆ రోజు రెస్టారెంట్లో పరిచయం చేశావు ఆ పిల్ల అంటుంది. అక్షిత్ అవును వదిన, తనే మొన్న మండే వచ్చి చెప్పింది సాటర్డే నైట్ డిన్నర్కి వెళ్దామని. సో నేను ఈరోజు నైట్ బయటికి వెళ్తాను. పూజ ఏమన్నా స్పెషలా మరిది గారు అంటుంది నవ్వుతూ. ప్రకాష్ పాప సార్కి ప్రపోజ్ చేసే ప్రోగ్రాం పెట్టినట్టుంది. అక్షిత్ తను ప్రపోజ్ చేస్తే నేను నా స్టైల్లో నో చెప్తా నవ్వుతూ. పూజ అయ్యో అదేంటి అక్షిత్, తను చాలా బాగుంది కదా, అందులోనూ మంచి అమ్మాయిలా ఉంది. ఆస్తి అందం అనుకువ అన్నీ ఉన్న అమ్మాయి, ఇంకెందుకు నో చెప్పడం, ఏం చెప్తాడా అని అడుగుతుంది. అక్షిత్ ఎంత మంచి అమ్మాయి అందగత్తి అయినా తనని నేను అంగీకరించలేను వదినా, నాకు తను నచ్చలేదు అంటాడు. ప్రకాష్ సరే వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు, నువ్వు నో చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో, నువ్వు కూల్గా ఉండు, కోపగించుకోకు చేయి పట్టుకుంటూ అంటాడు. అక్షిత్ ఎలా కనిపిస్తున్నాను రా నీకు, మరీ రాక్షసుడిలా కనిపిస్తున్నానా నవ్వుతూ అంటాడు. కాసేపటికి మేఘన కాల్ చేసి హోటల్ పేరు చెప్పి అక్కడికి రమ్మంటుంది. అక్షిత్ అందరికీ బాయ్ చెప్పి కార్ తీసుకొని వెళ్తాడు. అక్కడ మేఘన అప్పుడే వచ్చి ఉంటుంది. తను గ్రీన్ కలర్ శారీ కట్టుకొని మ్యాచింగ్ బ్యాంగిల్స్ పెట్టుకొని సింపుల్ మేకప్తో రెడీ అయి ఉంటుంది. అక్షిత్ నార్మల్గా రెడీ అయి వెళ్తాడు. వైట్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకొని వెళ్తాడు. మేఘన
అక్షిత్ని చూస్తూ మనసులో, నువ్వు సింపుల్గా ఉంటేనే పిచ్చెక్కిపోతుంది నాకు. ఇక ఫుల్గా రెడీ అయి వస్తే నా ఊపిరి ఆగిపోతుందేమో. ఏమున్నావురా అంటూ నిట్టూర్పు విడుస్తుంది. అక్షిత్, హాయ్ మేఘన, ఎంతసేపు అయింది వచ్చి అంటాడు విష్ చేస్తూ. మేఘన, ఇప్పుడే సార్, జస్ట్ 5 మినిట్స్ అయింది. ఇద్దరు వెళ్ళి రూఫ్ టాప్లో మూన్ లైట్ డిన్నర్కి వెళ్తారు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. లైట్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్న అన్ని టేబుల్స్ మేఘన బుక్ చేయడంతో ఖాళీగా ఉంటాయి. మేఘన తనని తీసుకెళ్లి ఒక చైర్లో కూర్చోబెట్టి తాను కూడా కూర్చుంటుంది ఎదురుగా. అక్షిత్, ఏంటి ఇంత సడన్ సర్ప్రైజ్ మేఘన అంటాడు నవ్వుతూ. మేఘన, ఫస్ట్ టైం మీతో డిన్నర్ కదా, అందుకే ఇలా ప్లాన్ చేశా సార్ అంటుంది కంటి నిండా సంతోషంతో. అక్షిత్, ఓకే థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఎనీ స్పెషల్ అకేషన్? మేఘన, చెప్తా సార్, ముందు ఫుడ్ ఆర్డర్ ఇద్దాం అంటూ బ్యానర్ని పిలుస్తుంది. అక్షిత్ తనకు కావలసిన ఐటమ్స్ చెప్తాడు. మేఘన కూడా తనకి కావాల్సినవి చెప్తుంది. ఇద్దరు తింటూ మాట్లాడుకుంటారు. తిన్న తర్వాత అక్కడే ఇద్దరు చిన్నగా నడుస్తూ ఉంటారు. అక్షిత్, ఇప్పుడు చెప్పండి మేఘన, ఏంటి స్పెషల్? మరి మేఘన ధైర్యం చేసి అక్షిత్కి ప్రపోజ్ చేస్తుందా? అక్షిత్ తన ప్రపోజల్ని ఒప్పుకుంటాడా? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. హాయ్ అండి, పార్ట్ 12. ఈ పార్ట్లో కొంచెం హింస ఎక్కువగా ఉంటుంది. క్రూరత్వం నచ్చని వాళ్ళు ఈ ఎపిసోడ్ని స్కిప్ చేయవచ్చు. ఇక కథలోకి వెళితే, మేఘన, అది చెప్పే ముందు మీకు నా గురించి చెప్తాను. అమ్మా నాన్నకి నేను, అన్నయ్య ఇద్దరం పిల్లలం. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. చిన్నప్పటి నుంచే నాన్న వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్ చేయటం, నాన్న బాగా కష్టపడడంతో బాగా సంపాదించారు. ఆ తర్వాత ఫార్మా ఫీల్డ్లో కూడా ఎంటర్ అయ్యాం. అన్ని చోట్ల నాన్న సక్సెస్ అయ్యారు. అన్నయ్య కూడా డిగ్రీ చదువుతున్నప్పటి నుండే నాన్నకి హెల్ప్ చేసేవాడు. తర్వాత అన్నయ్య పూర్తిగా బిజినెస్లోకి వచ్చేశాడు. నాన్న ఈ మధ్యనే చనిపోయారు. ఇప్పుడు నేను, అన్నయ్య మాత్రమే ఉన్నాం. నేను ఆస్ట్రేలియాలో MBA చేశాను. నాకు బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్. నాకు ఒక బావ. అన్నయ్య, బావ ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. బావ కూడా అన్నయ్యతో పాటుగా బిజినెస్ చూసుకుంటాడు. నేను ఆస్ట్రేలియా నుండి వచ్చాక నాకు ఫైనాన్స్ బిజినెస్ గురించి చెప్పారు. నన్ను ఆ ఫైనాన్స్ కంపెనీకి చైర్మన్గా చేద్దామనుకున్నారు. దానికే మీరు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ఎంతో ఇష్టపడ్డాను. మీ స్పీచ్, మీ బాడీ లాంగ్వేజ్, మీ యాటిట్యూడ్, మీ డెడికేషన్ ఇవన్నీ చూశాక మీరే నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపించింది. మీరంటే తెలియకుండానే అభిమానిస్తూ ప్రేమించడం మొదలుపెట్టాను. నేనేమీ డబ్బుందన్న అహంకారంతో ఇలా మాట్లాడడం లేదు. మీరు మీ అభిప్రాయం చెప్పండి, నేనేమీ అనుకోను అంటూ అక్షిత్ కళ్ళలోకి చూస్తుంది. అక్షిత్, చూడండి మేఘన, మీరంటే నాకు చాలా అభిమానం. ఇంత డబ్బు ఉన్నా కూడా మీరు చాలా సింపుల్గా ఉంటారు, చక్కగా మాట్లాడతారు. డబ్బుందన్న పొగరు మీలో లేదు. కష్టపడి ఎదగాలి అనే మనస్తత్వం ఉన్న మీరు చాలా ఇష్టం. కానీ మీ ప్రేమకు నేను అర్హుడిని కాను. ఎందుకంటే నేను ఇప్పటికే ఒకరిని ఇష్టపడుతున్నాను. తననే పెళ్లి చేసుకుంటాను. తనంటే నాకు ప్రాణం. తప్పుగా అనుకోవద్దు. తనని తప్ప ఇంకెవరిని నా పక్కన ఊహించుకోలేను అంటాడు. మేఘన, అయ్యో ఇట్స్ ఓకే సార్, మీరంటే నాకు ఇప్పటికీ గౌరవమే. ఈ విషయంలో ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అంటుంది వస్తున్న కన్నిటిని దిగమింగుకుంటూ. అక్షిత్, థ్యాంక్స్ మేఘన, నన్ను అర్థం చేసుకున్నందుకు అంటాడు హ్యాండ్ షేక్ ఇస్తూ. మేఘన కూడా తన చేతిని పట్టుకొని వదిలేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ బయటకు వచ్చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్షిత్ వెళ్ళేసరికి ముగ్గురు వెయిట్ చేస్తుంటారు. ఏదో బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా. అక్షిత్ లోపలికి రాగానే, ప్రకాష్, బావా ఏమైంది? ఆ పిల్ల ఏం చెప్పింది? లవ్ ప్రపోజ్ చేసిందా లేక వేరే ఏదైనా మ్యాటరా అని వరుస పెట్టి క్వశ్చన్స్ వేస్తాడు. పూజ, హే నువ్వాగు ప్రకాష్ అని, ఏం జరిగింది అక్షిత్ అని అడుగుతుంది. అక్షిత్ జరిగిందంతా చెప్తాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అక్షిత్ మేఘన దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజ ప్రకాష్తో, ఎందుకు నువ్వెప్పుడు తనని కోపడొద్దని చెప్తావు? తనకి నిజంగానే అంత కోపం వస్తుందా? తను ఎప్పుడు నార్మల్గానే ఉంటాడు. మనతో ఎప్పుడు కోపంగా మాట్లాడిందే లేదు. అందరూ బాగా చెప్తారు తన గురించి. కానీ నువ్వెందుకు అంత భయపడతావు? ప్రకాష్, వాడి కోపం మీరెప్పుడూ చూడలేదు అక్క. వాడి ప్రేమ ఎంత హాయిగా ఉంటుందో వాడి కోపం అంత భయంకరంగా ఉంటుంది. వాడికి ఎప్పుడూ కోపం రాదు.
ఒకవేళ వచ్చిందో వాడిని ఎంతో ఇష్టపడే వాళ్ళు కూడా ఆ కోపాన్ని చూసి భయపడతారు. తప్పుని సహించలేడు వాడు. ఆవేశంలో ఉన్నప్పుడు ఎదుటివాడికి గాలి కూడా అందదు. పంచభూతాలు కూడా వాడి కంట్రోల్లో ఉన్నట్టుంటుంది. భయాన్ని భూతద్దంలో చూపిస్తాడు. అందుకే వాడిని కోపం తెచ్చుకోకు అని చెప్తాను. వాడు కోపంలో ఉన్నప్పుడు ఎదుటోడికి ఏమి జరిగినా పట్టించుకోడు. వాడు ముంబైలో ఉన్నప్పుడు ఆ కోపంలోనే ఒకడిని దారుణంగా కొట్టి చంపబోయాడు. పూజ అవునా అంటుంది కొంచెం భయం కొంచెం ఆశ్చర్యంతో. ప్రకాష్ అవునక్క, వాడు తప్పును సహించలేడు. అదే వాడి కోపానికి కారణం. అది వచ్చిన క్షణం అవతలి వాడు చావుని బలంగా కోరుకుంటాడు. అలాంటి ఒక తప్పు అక్కడ జరగడంతో మేము మొదటిసారి ఒక రాక్షస క్రోధాన్ని చూసాం. పూజ అసలు ఏం జరిగిందో చెప్పు ప్రకాష్ క్యూరియాసిటీతో. ప్రకాష్ చెప్తా అక్క, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తున్నావు, సో నువ్వు తెలుసుకొని తీరాలి. ఇది చెప్పాక నువ్వు వాడిని ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలీదు. ఒకటి చెప్తున్నా, వాడు ఎప్పుడు తప్పు చేయలేదు, ఎప్పటికీ తప్పు చేయడు అంటూ చెప్పడం మొదలు పెడతాడు. అది మేము ఐఐటి ముంబైలో జాయిన్ అయిన రోజు. అందరికీ కొత్తగా ఉంది. ఎవరికి ఎవరం తెలీదు. అక్కడికి వెళ్ళాక నాకు ఫస్ట్ పరిచయం అయ్యింది అక్షిత్. అక్షిత్ హాయ్ బాస్, తెలుగా? నేను అవునండి, నా పేరు ప్రకాష్, మీ పేరు? అక్షిత్. అక్షిత్ అండి గిండి వద్దు, ఎటు తర్వాత ఒరే బావా మచ్చా అని పిలుచుకుంటాంగా నవ్వుతూ. అంతలో ఒకడు వచ్చి హాయ్, నా పేరు శౌర్య, వీడు మహేష్ అంటూ పక్కన ఉన్న అబ్బాయిని చూపించాడు. అంతలో ఇంకొకడు వచ్చి బాస్ మీరు తెలుగంట కదా, నా పేరు బాలసుందర్ అంటాడు. మేమంతా ఒకే రూమ్ తీసుకున్నాం. మాకు హాస్టల్ 2 అలాట్ చేశారు. అక్కడున్న తెలుగు సీనియర్స్ వచ్చి మమ్మల్ని పరిచయం చేసుకున్నారు. ఇక్కడ అంతా బాగుంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పండి. కానీ ఇక్కడ ఒక లోకల్ వాడు ఉన్నాడు. వాడి పేరు ప్రీతం. వాడితో జాగ్రత్త, కొంచెం ర్యాగింగ్ అది అంటాడు. మీరు లైట్ తీసుకోండి. వాడికి ఎదురు వస్తే చంపడానికి కూడా వెనకాడడు. ఎందుకంటే వాడు మినిస్టర్కి మేనల్లుడు. కాకపోతే మంచి ఇంటెలిజెంట్ అవ్వడంతో ఐఐటీలో సీట్ సంపాదించాడు. ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే బాగా బలుపు, లోకల్ ఫీలింగ్ ఎక్కువ, అమ్మాయిల పిచ్చి కూడా ఉంది. జూనియర్ అమ్మాయిలని ఏడ్పించడం, ముద్దులు పెట్టడం లాంటివి చేసేవాడు. వాడికి తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు అంటే కొంచెం కోపం. వాడికి భయపడి ఎవరం వాడికి ఎదురు వెళ్ళం. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలు చెప్పారు. అక్షిత్ చాలా థ్యాంక్స్ అన్నా, మీరంతా ఉన్నారు మాకు, అది చాలు. ఇంకా ర్యాగింగ్ అంటావా? లిమిట్స్ ఉంటే ఓకే, లేకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాం అన్నాడు. తర్వాత రోజు అందరం క్లాసెస్కి వెళ్ళాం. అక్కడ ఇంకా తెలుగు వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు పరిచయం అయ్యారు. ఎంతమంది ఉన్నా మేము 5గురం కలిసే ఉండేవాళ్ళం. చిన్నగా డేస్ గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ప్రీతం మా గ్యాంగ్ని పిలిచి డీటెయిల్స్ అడిగి మా చేత డ్యాన్స్ చేయించాడు. మేము బాగానే ఎంజాయ్ చేశాం. దీప్తి అని ఒక తెలుగు అమ్మాయి ఒకరోజు ఏడుస్తూ క్యాంటీన్లో కూర్చుంది. మేము వెళ్ళి ఏం జరిగింది అని అడిగాము. దీప్తి ఆ ప్రీతం గ్యాంగ్ నా దగ్గరకు వచ్చి ర్యాగింగ్ చేశారు, నన్ను పట్టుకోబోయారు, ప్రీతం ముద్దు పెట్టమన్నాడు అంది ఏడుస్తూ. అక్షిత్ ఓస్ అంతేనా, నాకు ఇష్టం లేదు, అలా చెయ్యను అని చెప్తే అయిపోతుంది, దానికే ఏడుస్తున్నారా దీప్తి అన్నాడు నవ్వుతూ. శౌర్య రేయ్ అలా అనకు, వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టుంటారు. వాడు అమ్మాయిలని చూస్తే ఇలానే చేస్తాడట, చాలామంది అన్నారు. వాడు బాగా ఎక్కువ చేస్తున్నాడు అన్నాడు. అక్షిత్ రేయ్ మనం చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాం, వాడు మరీ ఇబ్బంది పెడితే అప్పుడు చూద్దాం అన్నాడు కూల్గా. దీప్తి మాత్రం బాగా ఏడ్చింది. శౌర్యగాడైతే కాదురా, ఏదో ఒకటి తేల్చుకుందాం అన్నాడు. అక్షిత్ ఇప్పుడే ఇవన్నీ వద్దు, మనమంతా బ్యాడ్ అవుతాం. ఇప్పుడే మనం జాయిన్ అయ్యింది, సీనియర్స్తో గొడవంటే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టే అని అందరినీ ఆపాడు. శౌర్య మాత్రం నువ్వు మరీ పిరికిగా థింక్ చేస్తున్నావురా అక్షిత్ అన్నాడు. అక్షిత్ నవ్వి ఊరుకున్నాడు. ఒకరోజు దీప్తి మా గ్యాంగ్ కలిసి క్యాంపస్లో వెళ్తుంటే ప్రీతం ఎదురొచ్చి దీప్తిని పట్టుకుంటాడు. ప్రీతం ఏంటే ఓవర్ చేస్తున్నావు, నువ్వేమన్నా గొప్ప ఫిగర్వి అనుకుంటున్నావా, ఒక ముద్దు మాత్రమేగా నేను అడిగేది నిన్ను అని దగ్గరకు లాక్కుంటాడు. దీప్తి సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను అలా చేయలేను అంటూ ఏడ్చింది. శౌర్య అన్నా వదులు, ఇది మంచిది కాదు అంటాడు సీరియస్గా. ప్రీతం
ఏంట్రా ఇది నీ గర్ల్ ఫ్రెండా, నీకెందుకు దీని గురించి, పోయి చదువుకోపో అని నెడతాడు. అక్షిత్ సారీ అన్నా వదిలేయ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. ప్రీతం రే మీరెవ్వరిక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అరుస్తాడు. శౌర్య అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎదురెళ్తాడు. అంతలో అక్కడికి అడ్మిన్ డీన్ రావడంతో ప్రీతం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శౌర్య కోపంగా అక్షిత్తో నువ్వు ఇంత పిరికిగా ఉంటావేంటిరా చా అంటాడు. అక్షిత్ రే తొందరపడితే మనకే ప్రాబ్లం, అందులోనూ ఇది ఆడపిల్ల విషయం, ఆవేశపడకు వెయిట్ చేద్దాం అంటాడు. అందరం రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తూ చక్కగా చదువుకుంటున్నాం. అప్పటి వరకు కార్పొరేట్ కాలేజీలో బుక్స్ అన్నీ బట్టి పట్టించి చదవడం వలన కొంతమందికి అక్కడ సబ్జెక్ట్ అర్థమయ్యేది కాదు. అలా ఒక కార్పొరేట్ కాలేజీ బాధితుడే మా బాలసుందర్. వాడికి ఇంటర్లో 975 వచ్చాయి. ఐఐటి లాంగ్ టర్మ్ తీసుకొని ఇక్కడ సీట్ సంపాదించాడు. ఇక్కడ సబ్జెక్ట్ అంతా వాడికి గందరగోళంగా ఉండేది. మా బ్యాచ్లో అక్షిత్ కోచింగ్ లేకుండా ఐఐటి సీట్ కొట్టాడు. ఇంటర్మీడియట్ నార్మల్గా ఒక చిన్న ప్రైవేట్ కాలేజీలో చదివి ఎప్పుడూ లైబ్రరీ బుక్స్ చదివి ఓన్గా ప్రిపేర్ అయ్యి సీట్ కొట్టాడు. మేము కార్పొరేట్ కాలేజ్ అయినా బట్టి చదువులు అలవాటు చేసుకోలేదు. కానీ మా బాలగాడు అలా కాదు. వాడికి ఇక్కడి సబ్జెక్ట్ లెవెల్ అర్థం చేసుకోలేకపోయాడు. ఫస్ట్ ఇంటర్నల్స్లో వాడు అన్నీ ఫెయిల్ అయ్యాడు. ఒకరోజు నైట్ అందరం నిద్రపోయాక వాడు సూసైడ్ అటెంప్ట్ చేయబోయాడు. ఫస్ట్ నుంచి వాడిని అబ్జర్వ్ చేస్తున్న అక్షిత్ వాడిని కాపాడాడు. వాడు ఇలాంటిది ఏదో చేస్తాడని ముందుగానే పసిగట్టిన అక్షిత్ అందరినీ నిద్రపోతున్నట్టు నటించమన్నాడు. అందరం పడుకొని ఏం జరుగుతుందా అని దుప్పట్లో నుంచి చూస్తూ ఉన్నాం. నైట్ 11కి బాలాగాడు లేచి రూమ్లో వాడి బెడ్ పైన ఉన్న ఫ్యాన్ స్విచ్ ఆపి బ్లాంకెట్ దానికి కట్టాడు ఉరేసుకోవటానికి. వాడు అంతా అరేంజ్ చేసుకొని బెడ్ ఎక్కి దానిలో తల పెట్టగానే అక్షిత్ రూమ్లో లైట్స్ ఆన్ చేశాడు. అందరం లేచి చూసాం. వాడు భయంతో ఏడుస్తూ మా వైపు చూశాడు. అక్షిత్ ఏరా ఆగిపోయావే, వేసుకో మేము చూస్తాం, రేపు ఫ్యూచర్లో మాకు ఉపయోగపడొచ్చు ఇది అన్నాడు బాధగా. బాల ఏడుస్తూ వచ్చి అక్షిత్ని వాటేసుకుని భయం వేస్తోంది బావా, ఇలాగే చదివితే నా లైఫ్ ఏంటి అని తలుచుకుంటేనే భయం వేస్తోంది. మా అమ్మా నాన్న నేను సరిగ్గా చదవకపోతే తట్టుకోలేరు. వాళ్ళకి నా చదువు ప్రెస్టేజీ ఇష్యూ. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నన్ను ఫస్ట్ నుంచి ఐఐటిలోనే చదివించాలి అని బాగా ఖర్చు పెట్టి చదివించారు. ఇంటర్ వరకు అంత బాగానే ఉంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్స్ అర్థం కావటం లేదు నాకు. చదువు అంటేనే భయం వేస్తోంది అన్నాడు. అందరికీ చాలా బాధ అనిపించింది. అందరం వెళ్ళి వాడిని హగ్ చేసుకొని ఓదార్చాము. అక్షిత్ ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటిరా, ఫెయిల్ అవుతున్నావనేగా. బాల అవును బావా. అక్షిత్ పాస్ అయితే ఏం చేస్తావు? బాల మంచి కంపెనీలో జాబ్ చేస్తాను. అక్షిత్ అసలు నీ గోల్ ఏంటి? బాల బాగా చదివి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కనీసం నెలకి 2 లక్షల ప్యాకేజీ తీసుకోవాలని ఉంది. అక్షిత్ సరేరా, నువ్వు పాస్ అయి జాబ్ తెచ్చుకుంటే ఓకే. అలా కాకుండా ఫెయిల్ అయితే నీ ఎడ్యుకేషన్ అయ్యాక నేను నీకు మంత్లీ 2 లక్షలు ఇస్తాను. లైఫ్ టైం బావో, నిజంగా ఇస్తా ప్రామిస్ అని చేతిలో చేయేశాడు. బాలాగాడు ఏడుస్తూ సారీ బావా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అన్నాడు. అక్షిత్ నేను చెప్పినట్టు చెయ్యి. రేపటి నుంచి ఒక 3 months డైలీ నాతో మార్నింగ్ వాక్కి రా. జస్ట్ క్లాస్లో ఏం చెప్తున్నారో విను. నోట్స్ రాసుకో బట్ చదవకు. ఓన్లీ లిజనింగ్ అండ్ రైటింగ్ బట్ నో రీడింగ్. ఆ తర్వాత నువ్వే చూడు చేంజ్ అన్నాడు. నిజంగా వాడు చెప్పినట్టుగానే చేసి 3 months తర్వాత వాడు అప్పుడు బుక్స్ పట్టుకొని చదివి ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేశాడు. మంచి గ్రేడ్ కూడా వచ్చింది. అలా డేస్ అవుతుండగా ఒకరోజు క్యాంపస్లో గొడవ జరిగి ప్రీతం ఒకడిని హాకీ స్టిక్ తీసుకొని బాగా కొట్టాడు. కానీ ఎవరూ వాడిపైన యాక్షన్ తీసుకోలేదు. మా జూనియర్స్కి కూడా కొంచెం భయం వేసింది ఆ దెబ్బకి. అప్పుడప్పుడు వాడు దీప్తిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఒకసారి దీప్తి శౌర్య కలిసి క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుతుండగా ప్రీతం గ్యాంగ్ వాళ్ళు దీప్తితో మిస్బిహేవ్ చేశారు. శౌర్య వాళ్ళతో గొడవ పడ్డాడు. వాళ్ళు వాడిని కొట్టారు. అప్పుడే ఒక సీనియర్ మాకు కాల్ చేసి మ్యాటర్ చెప్పగానే అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం. మేము వెళ్ళేసరికి దీప్తి ఒంటి మీద చున్నీ తీసేసి ఉంది. ముగ్గురు కలిసి శౌర్యని కొడుతున్నారు. అందరూ నిలబడి చూస్తూ ఉన్నారు. ప్రీతం దీప్తిని పట్టుకొని నుంచున్నాడు. మా అందరికీ భయంగానే ఉంది. శౌర్యని చూస్తుంటే వాడిని చంపుతారేమో అనుకున్నాం. అక్షిత్ పని ఉందని లైబ్రరీలో ఉన్నాడు.
మేమెవరం ముందుకు వెళ్లే ధైర్యం చేయలేదు. అప్పుడే ఆ విషయం తెలిసిన అక్షిత్ అక్కడికి వచ్చి కోపంతో శౌర్యని కొడుతున్న ముగ్గురిలో ఒకడిని ఎత్తుకొని కిందేస్తాడు. అప్పటిదాకా దీప్తిని పట్టుకున్న ప్రీతం చెయ్యి సడన్గా దీప్తిని వదిలేస్తోంది. చుట్టూ ఉన్న దాదాపు 100 మంది స్టన్ అయి చూస్తారు అక్షిత్ వైపు. అక్షిత్ అలా చేయడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ప్రీతం పక్కన నించొని చూస్తుంటాడు. మిగిలిన 2 స్టిక్స్ తీసుకొని అక్షిత్ మీదకి వస్తారు. 2 కూడా బాగా కొడతాడు. వాడి గ్యాంగ్ వాళ్ళు ఇంకో 4 సపోర్ట్కి వస్తారు. అక్షిత్ అక్కడే ఉన్న ఒక ఐరన్ చైర్ తీసుకొని వాళ్ళ మీదికి వేస్తాడు. శౌర్య ఒంటి మీద ఒక దెబ్బ పడకుండా ప్రతి ఒక్కరిని పిచ్చికొట్టుడు కొడతాడు. వాడిని అంత ఆవేశంలో చూసి మా అందరికీ కొంచెం భయం వేసింది. అందరినీ కొడతాడు గాని ఒక్క ప్రీతంని టచ్ కూడా చెయ్యడు. దీప్తి భయపడుతూ పక్కనే నుంచొని చూస్తుంది. అక్షిత్కి కూడా చేతి నుంచి బ్లడ్ వచ్చింది. అప్పటికే ఆ విషయం క్యాంపస్ మొత్తం తెలిసి డీన్ వచ్చాడు. వాళ్ళని కొట్టి చంపేస్తాడేమో అని మాకు భయం వేసింది. అక్షిత్ తన కోపాన్ని అంతా చేతిలో చూపిస్తున్నాడు. అంతమందితో పోరాడుతున్నా ఒక్కసారి కూడా అరవటం కానీ మాట్లాడడం కానీ చేయలేదు. తను అంత సైలెంట్గా ఉంటూ కొడుతుంటే మాకు గుండెల్లో టెన్షన్ పెరుగుతోంది. అక్కడున్న చాలా మందికి చాలా సంతోషంగా ఉంది ప్రీతం గ్యాంగ్కి జరుగుతున్న అవమానం చూసి. ఇంతవరకు వాళ్ళని ఒక్కళ్ళు కూడా టచ్ చేయలేదు అక్కడ. డీన్ వచ్చి అందరినీ అరిచి అక్షిత్ని గట్టిగా పట్టుకొని ఆపాడు. అక్షిత్ వాళ్ళని కొట్టడం ఆపేసి ప్రీతం దగ్గరికి వెళ్ళి, మరొక్కసారి నువ్వు ఈ అమ్మాయి విషయంలో తప్పుగా బిహేవ్ చేశావో ఒట్టేసి చెప్తున్నా, నువ్వు జన్మలో ఇంకా ఎవరిని చూడలేవు, టచ్ చేయలేవు, గుర్తుంచుకో, చంపేస్తా అన్నాడు. దీప్తి గట్టిగా అక్షిత్ని పట్టుకొని ఏడ్చేసింది. ఆ తర్వాత మేము శౌర్యని, దీప్తిని, అక్షిత్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్ శౌర్యని చెక్ చేసి అన్ని మైనర్ ఇంజురీస్, ఇబ్బందేం లేదు, 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నాడు. దీప్తి బాగా భయంతో వణుకుతుంటే లేడీస్ అంతా, ఏంటే అంత భయపడుతున్నావు, ఏం ప్రాబ్లం లేదు, ఇంకా మనకి అక్షిత్ ఉన్నాడుగా అన్నారు నవ్వుతూ ధైర్యంగా. దీప్తి, నా భయం ప్రీతం ఏదో చేస్తాడని కాదు, అక్షిత్ కోపం చూసి భయం వేస్తోంది. చాలా గట్టిగా కొట్టాడు. మూగ కోపం అంటారు కదా, అలా మాట్లాడకుండా చావగొట్టాడు. మీరంతా ఎక్కడో 50 ఫీట్ దూరం నుంచి చూశారు. నేను ఎదురు నుంచొని చూసా. ఆ కళ్ళు పెద్దవి చేసి కొడుతుంటే నిజంగా రాక్షసుడు అనిపించాడు నాకు. అంత ఆవేశం నేనెప్పుడూ చూడలేదు ఒక మనిషిలో అంది అక్షిత్ని చూస్తూ. అంతలో బాలా అక్కి, నిజం చెప్పరా, నువ్వు అంత ఆవేశపడింది దీప్తిని ఏడిపించారనా లేక శౌర్యని కొట్టారనా, నిజం చెప్పాలి అన్నాడు అక్షిత్తో. అందరం నవ్వేశాం. అక్షిత్, నువ్వు నీ ఎదవ క్వశ్చన్స్ అన్నాడు నవ్వుతూ. లేడీస్ అంతా నో నో, నువ్వు చెప్పాల్సిందే అన్నారు. అక్షిత్, దీప్తిని అల్లరి చేయటం వరకైతే ప్రీతంతో గొడవ పడేవాడిని, కానీ ఎప్పుడైతే నా శౌర్యని కొట్టారో ఆ కోపం ప్లేస్లో ఆవేశం వచ్చింది. అందుకే ఉతికేసా ఒక్కొక్కడిని. వాడు నా ఫ్రెండ్ జోలికొస్తే ఎవరిని వదలను అన్నాడు. శౌర్య గట్టిగా అక్షిత్ని హగ్ చేసుకున్నాడు. మేము కూడా జాయిన్ అయ్యాం. అప్పుడు అర్థమైంది వాడు మా ఫ్రెండ్ అవ్వటం మా అదృష్టమని. దీప్తి, నన్నేమన్నా అంటే ఇంత రియాక్ట్ అవ్వవా అంది బుంగమూతెట్టుకొని. అందరికీ నవ్వొచ్చేసింది. అందుకేగా ఇంకా నీ జోలికొస్తే చంపేస్తానని చెప్పా ఆ ప్రీతంగాడికి. అప్పుడే ఒక సీనియర్ వచ్చి అక్షిత్తో, రేపు నిన్ను ఆ డీన్ పిలుస్తాడు, నీ మీద యాక్షన్ తీసుకోమని ఆల్రెడీ ప్రెజర్ వస్తోంది. నువ్వు పెట్టుకుంది ఒక మినిస్టర్ మేనల్లుడితో, సో ఇష్యూ సీరియస్ అవుతుంది. నేను ఇలా చెప్తున్నానని భయపడకు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు. నీ మీద యాక్షన్ తీసుకుంటే ఇక్కడ ఎవరం చూస్తూ ఊరుకోం. తెలుగోళ్ళంటే ఇక్కడ చాలా మందికి కోపం. అందుకే ఇక్కడ ఎప్పుడు తెలుగోళ్ళం ఒకే మాట మీదుంటాం. కాకపోతే వాడు లోకల్ ప్లస్ పొలిటికల్ సపోర్ట్ చూసి మనకెందుకులే అని సైలెంట్గా ఉన్నాం. నువ్వు వచ్చి తేనె తుట్టుని కదిపేశావు. ఏ తేనెటీగా నిన్ను కుట్టకుండా కాపాడుకోవాలి మేము. సో రేపు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు డీన్తో. ఏమాత్రం తగ్గావో బెండ్ తీస్తాడు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు డీన్ అక్షిత్ని తన ఛాంబర్కి పిలిచి, నిన్న జరిగిన దానికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, నిన్ను మేము ఎందుకు రెస్టిగేట్ చేయకూడదు అని అడిగాడు. అక్షిత్, తప్పు ఎవరిదో మీకు తెలుసా? ఒక పిచ్చి కుక్క 3 సంవత్సరాలుగా ఇక్కడ ఎలపడితే అలా తిరుగుతుంటే ఇన్నాళ్ళు ఆ కుక్కని ఏమీ చేయలేదు. అలాంటిది నన్ను తప్పు ఆపినందుకు రెస్టిగేట్ చేస్తారా? ఒక తప్పు ఆపాల్సిన మీరు ఆపలేదు.
అలాంటిది నన్ను ఎలా ఆపదామనుకుంటున్నారు? నేను మాత్రం వాడి జోలికి వెళ్ళను, కానీ వాడు నా వాళ్ళ జోలికొస్తే వదలను. సో వాడిని కాపాడుకోవాల్సింది మీరే సార్. డీన్, అంతా ఆవేశం పనికిరాదు. నువ్వింకా 4 years చదవాలి ఇక్కడ. వాడు నిన్ను ఇక్కడ ఏమీ చేయకపోయినా బయట ఏదో ఒకటి చేయగలడు. జాగ్రత్త అని చెప్పి పంపేశాడు. అలా రోజులు గడుస్తున్నాయి. అందరం ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. లేడీస్ కూడా ఎప్పుడు మాతో సరదాగా గడిపేవాళ్ళు. ఒకరోజు అందరం క్లాస్ కంప్లీట్ చేసుకొని బయటకి వచ్చి మాట్లాడుకుంటున్నాం. అందరూ సరదాగా మాట్లాడుతుండగా శౌర్య దీప్తి ఎదురా కనిపించడం లేదు అని అడిగాడు. అందరం చుట్టూ చూసాం. అన్ని రూమ్స్ వెతికాం. ఎక్కడా కనిపించలేదు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అందరిలో టెన్షన్ పెరిగిపోయింది. అక్షిత్ అయితే వణికిపోతున్నాడు. లేడీస్లో ఒక అమ్మాయి దీప్తి లైబ్రరీకి వెళ్తానంది అని చెప్పింది అంది. అక్షిత్ ఫాస్ట్గా పరిగెత్తుతూ లైబ్రరీకి వెళ్ళాడు. అక్కడ ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయిందని చెప్పారు. అక్షిత్కి ప్రీతం మీద డౌట్ వచ్చింది. వెంటనే సీనియర్స్కి క్లాస్మేట్స్కి కాల్ చేసి ప్రీతం వాడి ఫ్రెండ్స్ ఎక్కడున్నారో అడిగాము. 15 minutes తర్వాత మా సీనియర్ ఫోన్ చేసి వాళ్ళ గ్యాంగ్లో ఒకడు ఎలక్ట్రానిక్ ల్యాబ్ దగ్గర ఉన్నాడని చెప్పాడు. ఆ మాట విన్న అక్షిత్ దూసుకెళ్ళిపోయాడు. మేము వెనకాలే ఫాలో అయ్యాం. అక్కడికి వెళ్ళి చూస్తే లోపల నుంచి లాక్ చేసి ఉంది. అక్షిత్ వెంటనే డోరు పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. అందరం వెళ్ళి చూసేసరికి అక్కడ దీప్తిని కింద పడుకోబెట్టి నోట్లో గుడ్డలు కుక్కారు. అందరూ వాళ్ళ చుట్టూ చూస్తూ నుంచున్నారు. దీప్తి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. అందరం ఆ దృశ్యం చూసి వెర్రెక్కిపోయాం. అక్షిత్ ఆవేశంలో ఒకడిని కింద పడేసి అక్కడే ఉన్న షోల్డర్ ఐరన్ తీసుకొని వాడి మోకాల్లో గుచ్చాడు. అది అలానే తీసి తొడ చివర్లో పొడిచాడు. రక్తం చివ్వున చిమ్మింది. ఆ రక్తాన్ని అక్షిత్ మొహానికి పూసుకున్నాడు. పెద్దగా గీర్కరించాడు. అందరికీ ఒక్కసారిగా వెన్నులో వణుకు మొదలైంది. ప్రీతం గ్యాంగ్ పారుకుపోవడానికి ట్రై చేశారు. మేము దొరికినోడిని దొరికినట్టు కొట్టాం. శౌర్య కూడా ఒక్కొక్కడిని బాగా కొట్టాడు. లేడీస్ అందరూ దీప్తిని పట్టుకొని ఓదారుస్తున్నారు. అక్షిత్ మా అందరినీ నెట్టేసి ఒక్కొక్కడిని వాడి వైపు లాక్కొని అక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తో రక్తం బయటకు తీశాడు. ఒకడి అర చేతిని 2గా చీల్చి వేళ్ల మధ్యలో స్క్రూ దింపాడు. మాకు వాడిని ఆపే ధైర్యం లేకపోయింది. ఒకడు ఏడుస్తూ అరుస్తుంటే వాడి నోట్లో వుడ్ పీస్ పెట్టి తొడపైన స్కూల్ డ్రైవ్తో పొడిచాడు. దానిపైన హ్యామర్తో కొట్టాడు. వాడు బాధతో అరవాలన్నా అరవలేక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుస్తూ నరకం చూశాడు. ఒకడి మనకట్టు పైన హ్యామర్తో గట్టిగా చితక్కొట్టాడు. ప్రీతం అప్పటికే తప్పించుకొని పారిపోయాడు. మేము అక్కడ ఉన్న వాళ్ళని పట్టుకున్నాం. అక్షిత్ ప్రీతం కోసం వెర్రెక్కిపోయి వెతుకుతూ బయటకు వెళ్ళాడు. ప్రీతం పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న పోవే లేక్ దగ్గరికి వెళ్ళాడు. అక్షిత్ కూడా పరిగెత్తుకుంటూ వాడి వెనకే వెళ్ళి వాడిని బాగా పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఆడపిల్ల అంటే మరీ అంత అలసైపోయిందిరా నీకు? రేప్ చేస్తావా? రా ఇప్పుడు చెయ్యి అంటూ కింద పడేశాడు. వాడు బాధతో విలవిలలాడుతుంటే అక్షిత్ రాక్షసంగా నవ్వుతూ, నువ్వు ఏడిస్తే నాకు భలే సంతోషంగా ఉంది. ఏడువు, బాగా ఏడువు, నన్ను బాగా సంతోషపెట్టు అంటూ వాడిని మొహం మీద గుద్దాడు. నువ్వు ఒక క్షణం ఏడుపు ఆపినా ఇందాక నువ్వు ఆ అమ్మాయిని రేప్ చేయబోయావు కదా, ఇప్పుడు నేను నిన్ను రేప్ చేస్తా. కసెక్కిపోయి ఉన్న నీ కన్నీళ్లే నిన్ను కాపాడుతాయి. బాగా ఏడువు, ఏడుపు ఆపేశావో నిన్ను రేప్ చేస్తా అంటూ వాడిని కింద పడేసి దారుణంగా తన్నాడు. అంత ఆవేశంలో ఉన్న వాడిని ఆపే ధైర్యం ఎవ్వరం చేయలేకపోయాము. వాడిని చూస్తుంటే ఆకలితో జిమ్కని వేటాడిన సింహం ఒక పక్కన కూర్చొని తన ఆహారాన్ని తింటున్నట్టుంది. ఆ సమయంలో వాడు నిజంగానే రాక్షసుడిలా ఉన్నాడు. ప్రీతం నడుము పైన మోకాలితో బాగా గుద్దడంతో వాడు లేచి నిలబడలేకపోయాడు. వాడి నోట్లోంచి రక్తం వస్తుంది. అక్షిత్ ఆవేశం చల్లారాక వాడి తలని పక్కనే ఉన్న రాయికి పెట్టి గట్టిగా కొట్టాడు. అదే రాయికి వాడి నోటిని కరిపించి గట్టిగా తల మీద కొట్టడంతో పల్లి రాలిపోయాయి. మా అందరికీ ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. వాడు చచ్చాడేమోనని. అలా అని వాడి దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేకపోయాము. అంతలో డీన్ ఇంకా వార్డెన్లు అందరూ వచ్చారు. అందరూ ఆపమని అన్నారే గాని ఎవరూ దగ్గరకు వెళ్ళలేకపోయారు. వాడి గీంకారాలు వింటే భయం పీక్స్కి వెళ్ళింది. అంతలో శౌర్య దూసుకెళ్లి అక్షిత్ని నెట్టి కింద పడేశాడు. వార్డెన్లు వచ్చి ప్రీతంని పైకి లేపి మధ్యలో నిలబెట్టుకున్నారు. అక్షిత్ ఎంత రాక్షసంగా ప్రవర్తించాడంటే అందరిలానే ప్రీతంకి 10 వేలు ఉన్నాయి గొడవకు ముందు.
కానీ గొడవ తర్వాత అందులో 4 ఏళ్ళు సగం వరకు తెగిపోయి ఉన్నాయి. ఆ 4 ఏళ్ళని వీడు కత్తితోనో రాయితోనో తెగగొట్టలేదు. వాడి నోటితో ఆ 4 ఏళ్ళు దారుణంగా సగం వరకు పీకేశాడు. రాయితో మోకాల మీద కొట్టాడు. బాగా వాడు నడవలేని పరిస్థితి. నోట్లో ఉంచి రక్తం కనీసం 5-6 పళ్ళు రాలిపోయింటాయి. చూస్తుంటే మాకే ఒళ్ళు గగురు పొడుస్తుంది. శౌర్య, చంపేస్తావా వాడిని? చంపి జైలుకెళ్తావా? పిచ్చేమన్నా పట్టిందా? అక్షిత్, నేను జైలుకి వెళ్ళడానికి రెడీ. మనం వెళ్ళడం కొంచెం లేట్ అయినా దీప్తి పరిస్థితి ఏమిటో ఆలోచించు. ఈరోజు వీడి చావు చూస్తా అని ముందుకు వెళ్ళబోతుంటే శౌర్య వాడిని గట్టిగా పట్టుకున్నాడు. డీన్ కూడా దగ్గరకొచ్చి వాడు చనిపోతే నీకే ప్రాబ్లం, నీ లైఫ్ నాశనం చేసుకోకు అన్నాడు. అక్షిత్, ఒక ఆడపిల్ల లైఫ్ నాశనం అవుతుంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి వాడిని చంపొద్దు అంటున్నారు. వాడిని వదిలేదే లేదు. వాడు ఇప్పుడెళ్ళి హాస్పిటల్లో పడుకున్నా వెళ్ళి అక్కడే తొక్కి చంపేస్తా అన్నాడు కోపంగా. డీన్, ఒకడిని చావు కొట్టినందుకు నిన్ను రెస్టిగేట్ చేస్తాను ఇప్పుడే అన్నాడు. అక్షిత్, చెయ్యి, నాతో పాటు వాడిని కూడా రెస్టిగేట్ చెయ్యి. డీన్, వాడిని ఎందుకు చెయ్యాలి? అక్షిత్, ఒక ఆడపిల్లని రేప్ చేయబోయినందుకు, ఒక జీవితాన్ని నాశనం చేయబోయినందుకు, ఎంతో మందిని ఇష్టం వచ్చినట్లు కొట్టినందుకు, ఒక క్యాంపస్లో రేసిజం చేసినందుకు అన్నాడు ఆవేశంతో. అక్కడున్న అందరూ ఒకేసారి అవును అవును అని అరిశారు. అక్షిత్, సార్, ఒకటి చెప్తున్నా, ఇప్పుడు వీడిని చంపేస్తా. నా మీద కేసు ఫైల్ చేసుకోండి. క్యాంపస్లో రేసిజం జరుగుతోంది, దానివల్లే ఇన్ని గొడవలు అని నేను ప్రూవ్ చేస్తా. ఒట్టేసి చెప్తున్నా, ముంబైలో ఇంకా ఐఐటి క్యాంపస్ ఉండదు. రేసిజం జరుగుతుంది అనేది నిజం. సో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్లో రేసిజం ఉందని ప్రూవ్ అయితే గవర్నమెంట్ కూలిపోయినా ఆశ్చర్యం లేదు. బీ రెడీ టు ఫేస్ మీ. ఒక కుక్కని ఆపడం చేత కాలేదు మీకు, అలాంటిది నన్నెలా ఆపదామనుకుంటున్నారు అని కోపంగా అన్నాడు. వాడి కోపాన్ని చూసి డీన్కి చెమటలు పట్టేశాయి. రేసిజం ప్రూవ్ అయితే ఏం జరిగిద్దో తెలిసిన డీన్ ఆత్మరక్షణలో పడ్డాడు. అప్పటికే అక్షిత్ని, శౌర్య, ఇంకో 4 సీనియర్స్ గట్టిగా పట్టుకొని ఉన్నారు. అది చూస్తుంటే ఒక మదమెక్కిన మద గజాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టే ఉంది. కానీ వాడి ఆవేశం చల్లారాక అరుస్తూ అందరినీ నెట్టేసుకొని వెళ్ళి వార్డెన్ చేతిలో చావు బ్రతుకులో ఉన్న ప్రీతంని ఒక్కసారిగా కిందకు లాగి కడుపులో ఎగిరి ఒక్క తొక్కు తొక్కాడు. అందరికీ ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. అందరూ పెద్దగా అరిచారు. ప్రీతం చచ్చిపోయాడేమోనని భయం వేసింది. శౌర్య ఒక్కసారిగా వెళ్ళి అక్షిత్ని కింద పడేసి లాక్కొచ్చాడు సీనియర్స్ హెల్ప్ తీసుకొని. డీన్ వెంటనే ప్రీతంని హాస్పిటల్కి పంపాడు. అక్షిత్ పెద్దగా అరుస్తూ, రే శౌర్య, ఒక్కసారి వదులు, కసి తీర చంపుతాను వాడిని. నాకు మనశ్శాంతి లేదు ఇప్పుడు. వాడిని చంపితేనే నాకు మనశ్శాంతి అంటూ పరిగెత్తబోయాడు. ఇంకా అందరం కలిసి వాడిని తీసుకొని హాస్టల్కి తీసుకెళ్ళాం. అందరికీ భయంగానే ఉంది, ప్రీతం బ్రతుకున్నాడా చనిపోయాడా అని. అక్షిత్ మాత్రం రూమ్లో ప్లీజ్ నన్ను వదిలేయండి, వాడిని హాస్పిటల్లోనే చంపేస్తాను అని బీరకంగా అరుస్తుంటే మాకు భయం వేసింది. ఆ రోజు ఎవరూ క్యాంపస్లో నిద్రపోలేదు. తర్వాత రోజు మార్నింగ్ అక్షిత్ని, మమ్మల్ని అందరినీ డైరెక్టర్ మీటింగ్కి పిలిచాడు. మ్యాటర్ తెలియడంతో ప్రీతం మావయ్య వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ ఒక యుద్ధమే జరుగుతుందేమో అనిపించింది. అందరూ డీన్స్ వచ్చారు. డైరెక్టర్, నీ వల్ల క్యాంపస్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నాడు అక్షిత్తో. అక్షిత్ రాత్రి డీన్తో చెప్పిందే డైరెక్టర్తో చెప్పాడు. డైరెక్టర్, వాడు ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, కోమాలో ఉన్నాడు, ఎప్పుడు స్పృహలో వస్తుందో ఇప్పుడే చెప్పలేమంటున్నాడు. డాక్టర్స్, ఒక మనిషిని ఎలా కొట్టావురా అలా? మాకు కంప్లైంట్ చేయాల్సింది అన్నాడు కోపంగా. అక్షిత్, గత 4 ఏళ్లుగా వాడు చేసే అకృత్యాలు మీకు తెలియదని గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి అన్నాడు కూల్గా. ప్రీతం మావయ్య, నా మేనల్లుడికి ఏమైనా జరిగితే నిన్ను, నీ కుటుంబాన్ని బ్రతకనివ్వను. నా మేనల్లుడి జోలికొచ్చిన ఎవడు మిలగడు అని కోపంగా అన్నాడు. డైరెక్టర్, సార్, మీకు ఈ విషయంలో మాట్లాడే హక్కు లేదు, మీరు బయటికి వెళ్ళండి అని వాడిని బయటకు పంపేశాడు. డైరెక్టర్, అసలు నీ టార్గెట్ ఏంటి? ఏం చేద్దామనుకుంటున్నావు? సూటిగా అడిగాడు అక్షిత్ని. అక్షిత్, హాస్పిటల్కి వెళ్ళి వాడిని చంపేసి నేను జైలుకి పోతా. ఇక్కడ జరిగిన ప్రతిదీ వీడియో ప్రూఫ్ మా అందరి దగ్గర ఉంది. సో రేసిజం జరుగుతోందని కేసు వేస్తా. వాడి శవాన్నైనా రెస్టిగేట్ చేపిస్తా. ఐఐటి ముంబైలో ఇంకా ఉండదు. ఒక పిచ్చి కుక్కని కంట్రోల్ చేయలేకపోయారు మీరు. సో క్యాంపస్ ఇక్కడ ఉండకూడదు.
దానికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము అంటూ మా అందరి వైపు చూశాడు. అందరం ఒకేసారి అవును అన్నాము. డైరెక్టర్, ఇది క్యాంపస్ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. నువ్వు ఇక్కడితో ఈ విషయం వదిలేయి. నువ్వు బాగా చదువుకో అన్నాడు. అక్షిత్, అయితే ఓకే, కానీ ఒక కండిషన్. వాడిని ఇమ్మీడియట్గా రెస్టిగేట్ చేయండి. డైరెక్టర్, వాడు ఆల్రెడీ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఒకవేళ వాడు కోలుకున్న జీవితంలో ఇక్కడికి రాలేడు. ఇంకా వాడిని ఎందుకు రెస్టిగేట్ చేయడం? అక్షిత్, వాడిని రెస్టిగేట్ చేయకపోతే రేపు ఇంకొకడు తయారవుతాడు. సో రెస్టిగేట్ చేయాల్సిందే. లేకపోతే వాడిని చంపి ప్రూఫ్స్ సబ్మిట్ చేసి వాడి శవాన్ని అయినా రెస్టిగేట్ చేపిస్తా కోపంగా అన్నాడు. డైరెక్టర్, నువ్వు మరీ ఇంత క్రూరంగా ఉన్నావేంటిరా? శవాన్ని కూడా వదలవా? నీ దెబ్బకి రాత్రి డాక్టర్స్ వాడిని ఎలుగుబంటి దాడి చేసిందని రాసుకున్నారు. నువ్వు కొట్టావని చెప్తే అది పోలీస్ కేస్ అవుతుందని వద్దనుకున్నాం. సో ఇంకా నువ్వు ఈ విషయం వదిలేయి. యాక్చువల్గా ఆ నైట్ మ్యాటర్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళింది. నిజంగా పోలీస్ కేస్ అయితే కోర్టులో రేసిజంకి సంబంధించి ప్రూఫ్స్ బయటపడితే ఇండియా మొత్తం అట్టుడికి పోతుందని అర్థం అయిన ప్రభుత్వం ముందు ప్రీతం వాళ్ళ మామయ్యని మినిస్టర్ పదవి నుంచి పీకేసి సరిగ్గా ఉండకపోతే ఎమ్మెల్యే పదవి కూడా పోతుందని బెదిరించారు. అందువల్లే అతను కూడా ఏమీ చేయలేక ఆఫీస్ బయట ఉంచున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ మా సీనియర్ అన్నని పిలిచి ఎలా అయినా అక్షిత్ని ఆపి ఆ ప్రూఫ్స్ మొత్తం డిలీట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. దానికి ఒక సీనియర్ అన్న, తనని అయితే ఆపుతాం సార్, బట్ ప్రూఫ్స్ మాత్రం డిలీట్ చెయ్యం. డిలీట్ చేస్తే మళ్ళీ ఇదంతా రిపీట్ అవ్వచ్చు. బట్ ఆ వీడియోస్ ఏవి కూడా లైఫ్లో బయటికి రావు. ఇక్కడ అందరినీ ఈక్వల్గా చూడండి చాలు అని బయటకు వచ్చేశారు. అందరూ కలిసి అక్షిత్ని కన్విన్స్ చేసేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. కానీ అప్పుడప్పుడు అక్షిత్కి నైట్ నిద్ర పట్టేది కాదు. కోపంగా వెళ్ళి ఆ ప్రీతంని చంపుదాం అని అరిచేవాడు. మా అందరికీ ఒక్కోసారి వాడిని చూసి భయం వేసేది. కానీ వాడే మా రక్ష, మాకు ప్రాణం. దీప్తి కూడా మా గ్యాంగ్లో బాగా కలిసిపోయింది. దీప్తి వాళ్ళ నాన్న ఐపీఎస్ ఆఫీసర్. తనకి దీప్తి అంటే ప్రాణం. ఒకరోజు జరిగింది మొత్తం దీప్తి ఆయనకి చెప్పింది. ఆయన ఆవేశంలో ఇక్కడికి వస్తానంటే దీప్తి, వద్దు డాడీ, నన్ను అక్షిత్ సేవ్ చేశాడు. తను ఉన్నంత వరకు నాకు ఏం భయం లేదు. తాను కూడా ఇంకా నాకు నీలాగే, నీతో సమానం అని చెప్పింది. అక్షిత్ కూడా దీప్తి వాళ్ళ నాన్నతో మాట్లాడాడు. దీప్తి ఎప్పుడు కూడా అక్షిత్ని నాన్న అని పిలిచేది. తను ఎప్పుడు అనేది, మా మమ్మీ డాడీ ఇంతకు ముందు నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగేవారు. ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడగటమే మానేశారు అని నవ్వేది. దీప్తికి అక్షిత్ అంటే ప్రాణం. వాడు డైలీ తనకి ఒక చాక్లెట్ ఇచ్చేవాడు. తర్వాత మేము సీనియర్స్ అయ్యాం. జూనియర్స్ని బాగా రిసీవ్ చేసుకున్నాం. ర్యాగింగ్ అనేది లేదు. ఆ 3 years అక్షిత్ అంటే ఒక రెస్పెక్ట్ వచ్చింది. చాలా మంది వాడికి పడిపోయారు. వాడు ఎవరిని పట్టించుకునేవాడు కాదు. అలా మా కాలేజ్ లైఫ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇదక్క జరిగింది. ఇప్పటికీ ఆ ప్రీతంగాడు కోమాలోనే ఉన్నాడు. అందుకే వాడికి కోపం వస్తే నాకు భయం వేసేది. వాడి కోపంతో కన్నెర్ర చేస్తే ఎవరైనా గుండాగి చావాలి. కోపంలో అవతల ఉన్నది మనిషా శవమా అని ఆలోచించడు. వాడికి అంత ఆవేశం ఉంది. ఇంకా నీ ఇష్టం, ఎలా అర్థం చేసుకుంటావో వాడిని. పూజ, ప్రకాష్, అక్షిత్ నాకు మరిది కాదు, నా బిడ్డ. తను తప్పు చెయ్యడు. కోపం, ప్రేమ, ఆవేశం ఇవన్నీ కూడా ఫీలింగ్స్. ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. దానిలో తప్పేం లేదు. అక్షిత్ ఈ విధంగా చూపిస్తాడు నవ్వుతూ. కానీ మనసులో తను కూడా బాగా భయపడుతుంది. వామ్మో, ఇలా కూడా కొడతారా మనిషిని అనుకుంటూ. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.